అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటన వెనుక భూ కబ్జాదారుల హస్తం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కీలకమైన దస్త్రాలను కాల్చివేసినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో ఘటన వెనుక అసలు నిజాల్ని బయట పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే మదనపల్లెకు హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీతో పాటు సిఐడి చీఫ్ కూడా మదనపల్లెకు పయనమయ్యారు. మదనపల్లె ఘటనపై సీఎం రావడం, వెంటనే నిజాల్ని తేల్చాలని ఆదేశించడం అభినందించదగ్గ విషయం. ఇదే రీతిలో నంద్యాలలో బాలిక అదృశ్యం, అత్యాచారంపై కూడా స్పందించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా బాలికలు, మహిళలకు తన ప్రభుత్వం అండగా ఉంటుంది అనే సంకేతాలు పంపినట్లు అయ్యేది. 8 ఏళ్ల బాలికపై 3 మైనర్లు అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. మరి ముఖ్యంగా 2 వారాలవుతున్నా కనీసం బాలిక శవం కూడా దొరక్కపోవడం అత్యంత ఆవేదన కలిగించే విషయం. బాలిక తల్లిదండ్రులు తమ పాప మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేయడం న్యాయమైనది. నిజానికి ఇలాంటి ఘటనపై ప్రభుత్వం తక్షణం సీరియస్గా స్పందించాలి. మదనపల్లె ఘటనపై సీఎం సీరియస్గా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆన్లైన్లో నడుస్తున్నాయి. భూముల దస్త్రాలన్నీ ఆన్లైన్లో నిక్షిప్తమయ్యాయి. కావున భూముల దస్త్రాలను లేకుండా చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యమయ్యే పని కాదు. మదనపల్లె ఘటన వెనుక కుట్ర ఉందని అనుకున్నా అలాంటి చర్యలకు పాల్పడడం వృధా ప్రయాస. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరుస హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పరమైన దాడులపై చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ కాకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మహిళలపై అఘాయిత్యాలపై హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నా కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశం. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.